నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? కొంతమంది ఏంటంటే జస్ట్ వెయిట్ మేనేజ్ మాత్రం చేస్తూ ఉంటారు. అంటే వెయిట్ని మేనేజ్ చేయడం అంటే ఏంటి? మితంగా తినడము, చాలా జాగ్రత్తగా తినడము, అఫ్ కోర్స్ హెల్దీగా తినడము, అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు సన్నగా ఎలా అవ్వాలి, లావు అవ్వకుండా ఎలా ఉండాలి, ఇటువంటి వాటి గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ హెయిర్ గురించి, స్కిన్ గురించి మాత్రం అసలు పట్టించుకోరు. అంటే కేవలం వెయిట్ ఒక్కటి తగ్గితే సరిపోతుందా అండి? హెయిర్, స్కిన్ వాటి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కొంతమంది ఏముందిలే, జుట్టు ఎవరు పట్టించుకుంటారు, స్కిన్ది ఏముందిలే, ఎవరు పట్టించుకుంటారు, సన్నగా ఉంటే చాలు. కానీ అది చాలా చాలా తప్పండి. అంటే మన ఒంట్లో శరీరం అంటే అన్నీ వస్తాయి. వెయిట్ మేనేజ్మెంట్ వస్తుంది, చక్కటి హెల్దీ ఆహారం తినే విషయంలో వస్తుంది, అలాగే చర్మం బాగుండాలి, తర్వాత మన హెయిర్ బాగుండాలి. ఇలా ప్రతి విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటేనే కదా మనం ఆల్రౌండర్ అవుతాము. మరి ఈరోజు ఇవంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మన అమృతం కార్యక్రమంలో నేను పరిచయం చేయబోయే ఈ 2 వంటల్లో ఒక వంట మాత్రము స్కిన్కి చాలా బాగా హెల్ప్ చేసేటువంటి వంట, ఇంకో వంట మాత్రము ఓవరాల్గా అంటే మనకు శరీరానికి కావాల్సిన ప్రతిదీ అందించేటువంటి వంట. మరి మొదలు పెట్టేద్దామా? మరి అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పెసర్ల కర్రీ. ఇంతకుముందు చెప్పాను కదా, ఓవరాల్గా శరీరానికి కావాల్సిన ప్రతిదీ కూడా అందులో అవైలబుల్గా ఉంటుంది మన పెసర్ల కర్రీలో. ముందుగా పెసర్ల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసర్ల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉల్లికాడలు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, టమాటా ప్యూరీ 1 కప్పు, ఉడికించిన పెసర్లు 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పెసర్ల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనకు రెడీగా ఉన్నాయి. దీనికోసం ముందుగా పెసర్లను ఉడికించుకొని ఇలా అంటే మనకు చిదిమితే ఇలా ఉడికేటట్టుగా రెడీగా పెట్టుకున్నానండి. అంటే మనకు పెసర్లు అనగానే ప్రోటీన్, పీపీ ఫస్ట్ అదే గుర్తొస్తుంది. అంటే పెసర్లు అంటే పొద్దున పూట చాలా మంది పరగడుపున స్ప్రౌట్స్ అని తింటూ ఉంటారు. మొలకెత్తిన పెసలు, మొలకెత్తినవైతే ఇంకా చాలా మంచివి. పెసర్లు విషయానికి వస్తే ఇక ప్రోటీన్ చాలా అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ, బి, సి, డి ఇవన్నీ కూడా చాలా చాలా అధికంగా ఉంటాయి. అలాగే కాల్షియం చాలా బాగుంటుంది, ఐరన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది. ఇలా మనకు పెసర్లకు విటమిన్స్ విషయానికి వస్తే ఇవన్నీ అన్నమాట. అలాగే పెసర్లు తినడం వల్ల మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. ఎవరైనా అనీమిక్గా ఉంటే బ్లడ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా పెసర్లు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది మన పెసర్లు. అంతేకాకుండా స్కిన్, ఇంతకుముందు నేను చెప్పాను కదా, స్కిన్కి అలాగే ఓవరాల్ శరీరానికి అని. అండ్ పెసర్లు కూడా మనకి ఓవరాల్గా మనకి ఎంత మంచి మేలు చేస్తుందో స్కిన్కి కూడా అంతే చక్కటి మేలు చేస్తుంది. అంటే అందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వైటమిన్ సి ఉన్నప్పుడు స్కిన్కి మేలు చేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి? వైటమిన్ సి స్కిన్కి మాత్రమే కాదు, హెయిర్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఓవరాల్గా అంటే మనకు పెసర్లు అనేవి చాలా చాలా మంచి గుడ్ ఫుడ్ అనమాట. ఇది హోల్సమ్ ఫుడ్. మనకి టాప్ టు టో అంటే ఏ ప్రాబ్లం అయినా కూడా మనకు ప్రాబ్లమ్ని సాల్వ్ అనే పక్కన పెడితే ప్రతి ఆర్గన్కి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అవన్నీ కూడా మనకు అందులో దొరుకుతాయి. డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి. ముఖ్యంగా ఇలా ఉడికించుకొని చేసుకుంటే మాత్రము డైజెషన్ విషయంలో మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి అంటే కొంతమంది వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా పెసర్లు ఇలా ఉడికించేసుకొని చక్కగా పోపేసుకొని తినేస్తూ ఉంటారు. వాళ్ళకి బలానికి బలము, శక్తికి శక్తి, అలాగే మనకు వెయిట్ కూడా రెడ్యూస్ అవుతారు. ఇలా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. మరి మొదలు పెట్టేద్దామా మన పెసర్ల కర్రీ? మన పెసర్ల కర్రీ తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడైన తర్వాత మనం కాస్త నూనె వేసేసుకుందాం. ఇది మనకు చపాతీకి బాగుంటుంది, పులావ్కి బాగుంటుంది, అంటే అటువంటి వాటికి ఇంకా ఎక్కువ బాగుంటుంది. అంటే పెసర్లతో సాధారణంగా మనము ఇవి అంటే చపాతీకి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. అంటే మనకు స్టాండర్డ్గా మన మైండ్కి వచ్చేస్తుందండి, పెసర్ల కర్రీ అనగానే ఇది చపాతీకి, పులావ్కి వాటికి బాగుంటుంది. మామూలు వేరే కర్రీస్ అనుకోండి, సౌత్ ఇండియన్ అంటే భోజనాలకు బాగుంటుంది. ఇలా మనం ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్ పెట్టేసుకున్నాం. కానీ నేనైతే ఏదైనా దేంతోనూ తినేస్తానండి. ఆ తిండి పదార్థమే కదా, అది చపాతీతో తింటే ఏంటి, రైస్తో తింటే ఏంటి, గోధుమ రవ్వతో తింటే ఏంటి, నాకు అట్లాంటి డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండవు. దేన్నైనా నేను దేంతోనైనా తినేస్తూ ఉంటాను. ఆయిల్ కాస్త వేడైంది కాబట్టి మనం ముందుగా ఆవాలు వేసేసుకుందాం. ఇది మనము సౌత్ ఇండియన్ కర్రీ స్టైల్లోనే చేస్తున్నాం, నార్త్ ఇండియన్ కర్రీ లాగా చేయట్లేదు. అందుకు చక్కగా మనకు భోజనానికి కూడా చాలా బాగుంటుంది. ఆవాలు, అలాగే ఇది మనకు బీపీ తగ్గించడానికి కూడా అంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా పెసర్లు హెల్ప్ చేస్తాయి. సో మరి బీపీ ఉన్నవాళ్ళు, బీపీ రాకుండా ఉండాలని కాపాడుకునే వాళ్ళు కూడా చక్కగా పెసర్లను తినడం మొదలు పెట్టేయండి. ఎక్కువగా జీలకర్ర వేసేసాను.
అంటే ఇవన్నీ మనం తినమని కాదండి, ఖచ్చితంగా తింటాం. పెసరట్లు తయారు చేసుకుంటాం, బయటికి వెళ్ళినప్పుడు పెసరట్లు తింటూ ఉంటాము. బట్ ఎక్కువగా చేసుకోం. ఎప్పుడో ఒకసారి 20 రోజులకు ఒకసారి పెసరట్టు అలా చేసుకుంటూ ఉంటాం. వేరే ఇడ్లీలు ఉప్మాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. అందుకేంటి అంటే ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేయండి అంతే. జీలకర్ర వేసేసుకున్నాము. ఆ తర్వాత కాస్త పసుపు వేసేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఉల్లికాడలు. మనం ఉల్లిపాయల్ని వాడం కాబట్టి మన అమృతం కార్యక్రమంలో ఉల్లికాడలు వేసేస్తున్నాం. అలా అని ఉల్లిపాయలు మంచివి కావని కాదు, ఉల్లిపాయలు చాలా చాలా మంచివి. కాకపోతే ఏంటంటే మనం అమృతంలో కొన్ని మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని సాత్వికంగా చేయాలని కోరుకుంటాం కాబట్టి చాలా మంది ఉల్లిపాయలు తినకుండా ఉంటారు. కాబట్టి ఇలా మనం సాత్వికంగా తయారు చేసుకుంటున్నాం. ఉల్లికాడలు వేసేసాను. ఆ తర్వాత రోట్లో కాస్త ధనియాలు వేసుకొని ఒక్కసారి దంచుకొని ఆ పొడిని వేసేసుకుందాం. అంటే పూర్తిగా పొడవ్వదనుకోండి, కచ్చా పచ్చాగా మనకు అలా, మనకు ఆ రుచి కోసం. కొంతమందికి అలా వేస్తే ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు మామూలుగా ధనియాల పొడి వేసేసుకోండి. ఇది ఒకసారి వేయించేసుకున్నాం కాబట్టి ఇందులో కాస్త టొమాటో ప్యూరీ, వేసేసుకున్నాం కాబట్టి కొంచెం నీళ్లు పోసేసుకుందాము. ఇది ఒక్కసారి కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి పెసర్లు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. చక్కగా ఉడికిచ్చేసుకున్నామండి, భలే ఉడికింది. ఇది నానబెట్టుకోవాల్సిన పనేం లేదండి, చక్కగా ఉడికిపోతుంది. అసలు ఆరోగ్యానికైతే చాలా చాలా మంచిదండి. తప్పకుండా అలవాటు చేసుకోండి. పెసర్లతో కర్రీస్, కేవలం పెసరట్టు మాత్రమే కాకుండా పెసర్లతో కర్రీస్ కూడా అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం. చివరిగా కాస్త గరం మసాలా పొడి కూడా వేసేసుకుందాం. మనకి పెసర్లు ఆల్రెడీ మనకు ఉడికిపోయాయి కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు. అంటే మనకి ప్రీ ప్రాసెస్గా మనము ఇలా చేసేసుకుంటే కూర విధానం ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. మీకు పొద్దునప్పుడు టైం దొరకదు అనుకుంటే ముందు రోజు రాత్రి ఉడికించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మర్నాడు పొద్దున్నే ఏదైనా పూరీలోకి చేసుకోవాలనుకున్నా, చపాతీలోకి ఎవరికైనా బాక్స్ కట్టాలనుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. అంటే మధ్యాహ్నం వరకే బాగుంటుంది. మళ్ళీ రాత్రి అంటే చెప్పలేమండి, పెసర్లు కదా మనకి పాడైపోయే అవకాశం ఉంటుంది. అంటే చిట్కాలన్నమాట ఇవన్నీ, చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి, సులభంగా మన వంటలు పూర్తవ్వడానికి. ఇప్పుడు ఉప్పు వేసేసుకున్నాము, గరం మసాలా పొడి కూడా వేసుకున్నాం కాబట్టి ఇది ఒక 2-3 మినిట్స్ చాలండి, అయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా ఒక వాల్నట్ కాయలో ఉంటుంది. దాన్ని తీయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. ఒకవేళ మీ ఇంట్లో వాల్నట్ కాయలుండి వాల్నట్ తీయడానికి ఇబ్బంది పడుతుంటే గనక రాత్రంతా కూడా ఆ వాల్నట్ కాయలను ఉప్పులో నానబెట్టాలి. అలా నానబెట్టి మర్నాడు పొద్దున దాన్ని పగలగొట్టినట్లయితే చాలా సులభంగా వచ్చేస్తుంది. మరి ఈసారి వాల్నట్ తీయడానికి కష్టపడకుండా ఇలా ప్రయత్నించండి. చూసారా, చక్కగా మనకు పెసర్లు అలాగే మనం వేసుకున్న మసాలా అంతా కూడా బాగా కలిసిపోయింది. నీళ్లు కూడా కొంచెం ఎవాపరేట్ అయిపోయాయి. ఇది మనకు చక్కగా చపాతీలోకి బాగుంటుంది, పులావ్లోకి బాగుంటుంది, రైస్కిలోకి కూడా బాగుంటుందండి. మనం సౌత్ ఇండియన్ కర్రీ కోసమే చేసామన్నమాట. ఇది పెద్దవాళ్లకు, పిల్లలకు, బాక్సుల్లోకి ప్రతిదానికి బాగుంటుంది. దీన్ని ఇంకా గ్రేవీ లాగా చేసుకోవాలి అనుకుంటే మీరు టమాటో పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. అంటే దీన్ని ఇంకా వేరేలాగా చేసుకోవాలి అనుకుంటే కనుక. అయితే చివరిగా మనం కసూరి మేతి వేసుకుందాం. కసూరి మేతి వేసుకుంటే ఏంటంటే మనకి చక్కటి రుచి. కసూరి మేతి ఎప్పుడు కూడా ఇలా చక్కగా అని వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇది ఫైనల్ అన్నమాట. ఫైనల్ టచింగ్లో ఎప్పుడు మన కసూరి మేతి వేసుకుంటాం. సో నేను చెప్పిన విధంగా మనకు ఆరోగ్యానికి, అంటే మనకు టాప్ టు టో, జుట్టు దగ్గర నుంచి కాలి వరకు కావాల్సిన, అంటే ప్రతిదీ, బోన్స్ కానివ్వండి, తర్వాత హార్ట్ కానివ్వండి, డైజెషన్కి కానివ్వండి, ఎవ్రీథింగ్, ప్రతిదానికి
మన పెసర్లలో ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పెసర్ల కర్రీని మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. సాత్వికంగా అంటే స్టవ్ ఆఫ్ చేసేసాను. సాత్వికంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు రావు, ఎక్కువ మసాలాలు వాడకం ఉండదు, హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, ఆరోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించవచ్చు. అదనమాట సాత్వికం అంటే. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. భలే ఉందండి. ఇది మీరు ఒక కప్పు కూర తిన్నారంటే చాలా హెవీగా ఉంటుంది. ఎక్కువసేపు మీకు నిజంగా ఆకలి కూడా అవ్వదు. అందుకే అనుకుంటా ఇది బరువు తగ్గే వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ విధంగా వేడివేడిగా కమ్మగా పెసర్ల కర్రీ తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పెసర్ల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉల్లికాడలు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, టమాటా ప్యూరీ 1 కప్పు, ఉడికించిన పెసర్లు 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పెసర్ల కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లికాడలు, దంచిన ధనియాలు, టొమాటో ప్యూరీ, కొంచెం నీళ్లు పోసి బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన పెసర్లు వేసి అందులో కాస్త ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో మెదుపుకున్న కసూరి మేతి, కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పెసర్ల కర్రీ రెడీ. చూసారు కదా పెసర్ల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. ఆహా, కరెక్ట్గా సరిపోయాయండి. కారము, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అయితే దీంట్లో మీరు చివరిగా కాస్త నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం మీకు ఆ పులుపు రుచి కావాలి, మీకు నచ్చితే ఆ నిమ్మరసం రుచి నచ్చితే. కొంతమందికి నచ్చదు, ఒరిజినల్ టేస్ట్ పోతుంది, కేవలం నిమ్మరసం రుచి మాత్రమే ఉంటుంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు సరే పక్కన పెట్టేయచ్చు. కానీ ఆ నిమ్మరసం చల్లుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా మనం పెసర్ల కర్రీ రెడీ చేసుకున్నాం కాబట్టి ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట అవకాడోతో చేయబోతున్నాను. అవకాడో పార్స్లీ పాస్తా సాలెడ్. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అవకాడో పార్స్లీ పాస్తా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవకాడో 1, పార్స్లీ కొద్దిగా, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు కొద్దిగా, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉడికించుకొని పెట్టుకున్నటువంటి మిల్లెట్ పాస్తా 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్. అవకాడో పార్స్లీ పాస్తా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. పేరు పెద్దగా ఉంది, అవకాడో. చక్కగా అవకాడో మనకి ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అవకాడో ఉంది. తర్వాత ఏంటి? పార్స్లీ. పార్స్లీతో మంచి రుచిగా ఉంటుంది, అలాగే మనకు టేస్ట్ కూడా కొంచెం మనకు బయట సాలెడ్స్ తిన్న స్టైల్లో ఉంటుంది కాబట్టి నేను పార్స్లీతో తయారు చేయబోతున్నా. చిరుధాన్యాల పాస్తా. ఇది మనకు దొరుకుతుంది బయట. అంటే పెనే పాస్తా అని రకరకాల పాస్తాస్ ఉంటాయి కదా, దాంట్లో ఇది మనకు చిరుధాన్యాలతో చేసినటువంటి పాస్తా. సో మీకు ఏంటి అంటే మైదా పిండి తింటున్నాము, మైదా పిండితో పాస్తా అమ్మో వద్దు, ఇటువంటివి ఏమీ లేవండి. మన అమృతంలో ఎప్పుడూ కూడా అటువంటివి మనం తీసుకోము, ఎప్పుడు హెల్దీవే తీసుకుంటాము, గుడ్డిగా నమ్మేయచ్చు. ఇక్కడ ఏంటి అంటే చిరుధాన్యాల పాస్తా కాబట్టి ఇట్స్ మిల్లెట్ పాస్తా. ఓకే, మీకు ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మిల్లెట్ పాస్తా. మిల్లెట్ పాస్తాను తీసుకొని ఉడికిచ్చేసి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మరీ పేస్ట్గా కాకుండా కొద్దిగా మనకు చిదిమితే ఇలా కట్ అయ్యేటట్టుగా పెట్టుకున్నాం. ఇది రెడీగా ఉంది. ఇంకా స్వీట్ కార్న్ తీసుకున్నాము. స్వీట్ కార్న్ ఏంటి అంటే మనకు సాలెడ్స్లో స్వీట్ కార్న్ అది వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకనమాట. ఇలా చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా మనం ఏం చేయాలి సాలెడ్ తయారు చేసుకునే దాంట్లో అంటే అవకాడో, ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్న అవకాడో, అలాగే పార్స్లీ, ఆ తర్వాత అల్లం ముక్కలు. ఇది మనకు అవకాడో ఎంత మంచిదంటే అండి, ఇప్పుడు మా అవకాడో పార్స్లీ అవన్నీ వేసాను కదా, సో అవకాడో చాలా మందికి నచ్చదు, కానీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అవకాడో అంటే ముఖ్యంగా చర్మానికి, చర్మంలో ఉన్నటువంటి పింపుల్స్, డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్, స్కిన్ హెల్త్
మీకు బాగా అంటే కాపాడుకోవాలి అనుకుంటే మటుకు అవకాడోని ఎక్కువగా తినడం మొదలు పెట్టేయండి. కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా కూడా అండి మనం మందులు వాడడం వల్ల, క్రీమ్స్ వాడడం వల్ల అవుటర్ పైన మాత్రమే. సో లోపల ఇంటర్నల్గా మనకు స్కిన్ ఎప్పుడూ హెల్తీగా ఉండాలి. అప్పుడే మనము ఏవి వాడినా కూడా మన స్కిన్ అందంగా ఉంటుంది. అది మాత్రం ఎవ్వరూ మర్చిపోకూడదు. సో ఇక్కడ ఏంటి అంటే స్కిన్ హెల్త్ని కాపాడే విషయంలో, స్కిన్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ని రీటైన్ చేసే విషయంలో మనకు అవకాడో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే కొంతమందికి స్కిన్ డ్రైగా ఉంటుంది, పేలుగా, అంటే అసలు తేమ అనేది లేకుండా ఉంటుంది. కానీ అవకాడో తరచూ తినడం వల్ల ఏంటంటే స్కిన్లో ఉన్నటువంటి వాటర్ రీటైన్ అవుతుంది. దానివల్ల మన స్కిన్ చాలా కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ఇప్పుడు మనకు సూర్యకిరణాలు ఏ సీజన్లో చూసుకొని విపరీతంగా ఎండ ఉంటుంది. సో ఎండ వల్ల యూవీ రేడియేషన్ వస్తుంది. యూవీ రేడియేషన్ వల్ల స్కిన్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. డార్క్ సర్కిల్స్ అని, పిగ్మెంటేషన్స్ అని, బోల్డ్ రకాల ప్రాబ్లమ్స్. సో అలా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గించాలన్నా, మన స్కిన్ని బాగా బ్రైట్గా చేయాలన్నా కూడా అది ఏదైనా మనకు అవకాడోలో చాలా మంచి విలువలు ఉంటాయి, ముఖ్యంగా స్కిన్కి సంబంధించి. అలాగే మనకు 6 months బేబీస్ నుంచి కూడా మనకు అవకాడో పేస్ట్ చేసి దాన్ని రకరకాల టోస్ట్ లాగా, అవకాడో టోస్ట్ లాగా అలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఆ టేస్ట్ కొంచెం కొత్తగా ఉంటుంది. అంటే అంత రుచికరంగా అద్భుతంగా ఉండకపోవచ్చు చాలామందికి. అలవాటైన వాళ్ళకి ఏదైనా బాగానే ఉంటుందండి కదండి. కాకరకాయ కూడా కొంతమందికి అలవాటైతే అద్భుతంగా ఉంటుంది, అలవాటైన వాళ్ళకు. లేదు అంటే కొంతమందికి చేదుగా ఉంటుంది. అలా మనకు అవకాడో ఒంటికి అలవాటైంది, మన నాలుకకి అలవాటైంది అంటే అది చాలు. సో ఇది స్కిన్కి కానీ ఇన్ జనరల్గా మనకు హెల్త్కి కానీ చాలా మంచిదన్నమాట. ఇలా ఈ 3 తీసుకున్నాను, అవకాడో, అల్లము, అలాగే పార్స్లీ, ఈ 3 తీసుకున్నాము. దీనికి సరిపడా నీళ్లు పోసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ దేనికి అంటే సాలెడ్ తయారు చేసుకునేటప్పుడు దాంట్లో వేసుకునేటువంటి పేస్ట్ అనమాట. అంత కన్సిస్టెన్సీలో మనం నీళ్లు పోయాలి. ముందుగా చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత మనం సాలెడ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. చూసారా, ఇలా చక్కగా అవకాడో పేస్ట్ తయారు చేసేసాను. ఇందులో ఏమేమి ఉన్నాయి మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. అవకాడో, అలాగే పార్స్లీ, అల్లం, ఈ 3 కూడా ఉన్నాయన్నమాట. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మిరియాలను కాస్త కచ్చా పచ్చాగా దంచుకుందాం. మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కచ్చా పచ్చాగా దంచినవి కూడా వేసుకోవచ్చు. ఇలా దంచేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. ప్రస్తుతం ఏం చేద్దామంటే ఇక సాలెడ్ ప్రిపరేషన్ అంటే మీ అందరికీ తెలుసు, స్టవ్ అనేది మనం ఎక్కువగా వాడము, కేవలం మనకు పాస్తా ఉడికించుకోవడానికి మాత్రమే ఉపయోగించాం, అంతే అండి. స్వీట్ కార్న్ని ముందుగానే ఉడికించేసుకున్నాం, అంతే. ఇంకా మిగతావన్నీ కూడా మనం పచ్చిగానే వేస్తున్నాం. సాలెడ్ అంటేనే పచ్చిగా వేయడం. ఇప్పుడు ముందుగా ఏం చేద్దాము, మనము ఉడికించుకొని పెట్టుకున్నటువంటి మిల్లెట్ పాస్తా ఏదైతే ఉందో అది తీసేసుకుందాం. ఆ తర్వాత అందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత టొమాటో ముక్కలు కూడా ఇలా మనం పచ్చిగానే వేసేసుకుంటున్నాం. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా చక్కగా కావాల్సినంత వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త పెరుగు. కొంతమందికి ఈ పెరుగు టేస్ట్ ఎక్కువ నచ్చదు, కానీ కొంచెం వేసుకుంటే కొంచెం ఆ పులుపు రుచి బాగుంటుంది. కానీ పెరుగు అయిపోతుంది, మాకేదో కొంచెం కొత్తగా ఉంది, మాకు ఈ పెరుగు అవాయిడ్ చేసుకుంటామంటే పర్వాలేదు, అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే మనకు ముఖ్యమైన పదార్థం ఏంటి ఇక్కడ అంటే అవకాడో, కాబట్టి మన అవకాడో మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. పెరుగు కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఉప్పు, టొమాటో ముక్కలు, స్వీట్ కార్న్, అలాగే పెరుగు. ఆ తర్వాత ఇప్పుడు చివరిగా మనకు కావాల్సినంత అవకాడో పేస్ట్ వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది మనం ఒక బౌల్ నిండా ఉంది కదండి, అదంతా వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో నాకు తెలిసి ఇంత సరిపోతుందేమో అని అనిపించింది నాకు, ఇంతవరకు వేసుకున్నాను. చివరిగా కాస్త నిమ్మరసం. ఇది అసలైన రుచి అనమాట. అంటే సాలెడ్స్కి నిమ్మకాయ రసం లేకపోతే అస్సలు రుచికరంగా ఉండదు, ఎందుకంటే దాన్ని మనం ఏం కుక్ చేయట్లేదు కదా. సో అందుకే ఏంటి అంటే ఖచ్చితంగా నిమ్మరసం ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత చివరిగా కారానికి తగ్గట్టుగా మిరియాలు. ఇంతవరకు అసలు మిరియాలు అనేది ఎక్కడా వేయలేదు. చూసుకోండి, ఘాటు అంటే మీరు ఎక్కువ ఘాటు తీసుకుంటారు అంటే దాని ప్రకారంగా వేసుకోవచ్చు.
సో ఇలా చక్కగా కలిపేసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాల పాటు వదిలేద్దాం. ఇలా వదిలేస్తే ఏంటంటే ఇంకా బాగుంటుంది. ఏదైనా కూడా ఇమ్మీడియట్గా చేసుకునే దానికన్నా కూడా చేసుకున్న ఒక 15 నిమిషాల తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. దీన్ని ఇలా వదిలేసి ఒక 2 మినిట్స్, ఆ తర్వాత మనం చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. గుండె సమస్యల్ని తగ్గించడానికి, రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి, రక్త ప్రసరణని బాగా పెంపొందించడానికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే దానిమ్మ పండు కానీ లేదా దానిమ్మ పండు యొక్క జ్యూస్ కానీ రెగ్యులర్గా తీసుకుంటున్నప్పుడు ఈ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇది పెద్దవాళ్ళకే కాదండి, పిల్లలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా దానిమ్మ జ్యూస్ని వారానికి 2 సార్లు తీసుకోవడానికి ప్రయత్నించండి. మనం ఇందులో చక్కగా అవకాడో పేస్ట్ వేసుకున్నాము, కాస్త పెరుగు వేసుకున్నాము, కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము, దంచిన మిరియాల పొడి కూడా వేసేసుకున్నాము కచ్చా పచ్చాగా. ఇది అయిపోయిందండి. ఇక ఇందులో పెరుగు ఇంకేం వేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇలా చక్కగా మీ ఇంట్లో ఉండే సాలెడ్ బౌల్ ఆర్ సాలెడ్ ప్లేట్ దేంట్లోకైనా తీసుకోవచ్చు. ఇది మనకి మెత్తగానే ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా హాయిగా తినేయచ్చండి. మరి ఇలా పచ్చి పచ్చిగా మనకేం కనిపించట్లేదు, ఎందుకంటే ఇందులో పాస్తా ఉంది కదా. సో అందుకు వాళ్ళకి ఏంటంటే పాస్తా తిన్నట్టుగానే ఉంటుంది. ఇది ఏదో సాలెడ్ అని అట్లా అంత పెద్ద పెద్ద పదాలు ఏం అక్కర్లేదు పిల్లలు తినేటప్పుడు. సో చక్కగా ఇది పార్స్లీ కాబట్టి ఇలా పార్స్లీతో గార్నిషింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా అవకాడో పార్స్లీ పాస్తా సాలెడ్ తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అవకాడో పార్స్లీ పాస్తా సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవకాడో 1, పార్స్లీ కొద్దిగా, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు కొద్దిగా, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉడికించుకొని పెట్టుకున్నటువంటి మిల్లెట్ పాస్తా 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్. అవకాడో పార్స్లీ పాస్తా సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అవకాడో ముక్కలు, పార్స్లీ, అల్లం ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో మిక్సింగ్ బౌల్లో ఉడికించిన చిరుధాన్యాల పాస్తా, సరిపడా ఉప్పు, టొమాటో ముక్కలు, ఉడికించిన మొక్కజొన్న గింజలు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న అవకాడో పేస్ట్ వేసి కాస్త నిమ్మరసం, దంచుకున్న మిరియాలు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి పార్స్లీతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అవకాడో పార్స్లీ పాస్తా సాలెడ్ రెడీ. చూసారు కదా, అవకాడో పార్స్లీ పాస్తా సాలెడ్ ఎలా తయారు చేసుకోవాలో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పాస్తా చక్కగా ఉడికిందండి, దానివల్ల అలా కరిగిపోతుంది. అసలు అది మిల్లెట్ పాస్తా అనుకుంటే నాకైతే ఏం తెలియట్లేదు. మైదాతో చేసింది కాదు అని మాత్రం తెలుస్తుంది. కాకపోతే మిల్లెట్ పాస్తా అంటే పిల్లల కోసం చెప్తున్నా, వాళ్ళు ఏదో గుర్తుపట్టి ఇది అమ్మో వద్దు అలా అసలు అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే చాలా మైల్డ్గా ఉంది, అవకాడో చాలా మంచిది కాబట్టి, పెరుగు ఉంది, అన్ని రకాలుగా ఇది చాలా చాలా మేలు. సో నేను తయారు చేసిన ఈ 2 వంటకాలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పెసర్ల కర్రీ అలాగే అవకాడో పాస్తా చాలా చాలా బాగున్నాయి. చూసారు కదా ఇవాల్టి అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.